నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. ఈరోజు చేయబోయేది వంకాయ పచ్చిపులుసు అండి. పచ్చిపులుసు అంటే కామన్గా అందరూ చేసుకునేదే. వంకాయ పచ్చిపులుసు అంటే చాలా స్పెషల్గా చేసుకుంటారు. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే వంకాయ పచ్చిపులుసు చాలా ఇష్టంగా తింటారు. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని చింతపండును మంచిగా కడగాలి. చేతితో పిసికి వాటర్నంతా పడేసి ఫ్రెష్గా వాటర్ని పోసి అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. చింతపండు నానంత వరకు వంకాయను తీసుకొని మంచిగా కడిగి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని వంకాయకి ఆయిల్ అంతా అప్లై చేయాలి. చూడండి, ఇలా చేయితో మంచిగా ఆయిల్ని అప్లై చేసి మంట మీద వంకాయని మంచిగా కాలనివ్వాలి. వంకాయ ఎంత మంచిగా కాలితే లోపల గుజ్జంతా ఉడికేంత వరకు వంకాయను పైన పొట్టంతా పగిలేంత వరకు మంచిగా కాలనివ్వాలి. వంకాయను నిదానంగా తింపుకుంటూ మంచిగా కాలనివ్వాలి. వంకాయ పచ్చిపులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసుకొని చూడండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. సమ్మర్లో ఎక్కువ శాతము చారు, పప్పుచారు, పచ్చిపులుసులు ఇలా చేసుకొని తింటారు కదా. ఇలా వంకాయ పచ్చిపులుసును కూడా చాలా ఇష్టంగా తింటారు. వంకాయను పైన పొట్టంతా చూడండి, ఇలా మనము కాల్చిన కొద్దీ వంకాయ పొట్టంతా మంచిగా పగిలిపోతుంది. పొట్టంతా పగిలేంత వరకు వంకాయను మంచిగా కాలనివ్వాలి. చారు మాత్రం మంచి స్మోకీ ఫ్లేవర్తోని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వంకాయ పచ్చిపులుసు. ఇలా వంకాయనంతా మంచిగా కాల్చుకున్న తర్వాత చూడండి, ఇలా వంకాయ మంచిగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. చల్లగా చేసేసుకోవాలి. అదే డ్రిల్ పైన ఎండుమిర్చిని 4 తీసేసుకొని మంచిగా కాలాలి. రెడ్ మిర్చి చూడండి, ఇలా మంట మీదనే రెడ్ మిర్చిని కాల్చుకోవాలి. రెడ్ మిర్చి ఫ్లేవరు చాలా బాగుంటుంది. చారులో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మంచిగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ చల్లగా అయిపోయింది. పైన పొట్టునంతా నిదానంగా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. పైన నల్లగా ఉన్న లేయర్ని మాత్రమే తీసేసుకోవాలి. ఈ రెడ్గా ఉన్నది తీయొద్దు. అదే మనకి చారులో టేస్ట్గా ఉంటుంది. వంకాయ పైన ఉన్న పొట్టునంతా నిదానంగా ఇలా చేయితో తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. రెడ్గా కనబడుతుంది కదా, అది ఏమాత్రము రాకుండా చూసుకోవాలి. చాలా బాగుంటుంది అది. దాన్ని తీసేయకుండా నల్లటి పొట్టు మాత్రమే మనము తీసేయాలి. మొత్తము వంకాయకంతా పొట్టునంతా ఇలా తీసేసుకోవాలి నిదానంగా. తొడిమను కూడా తీసేయాలి. వంకాయకు తొడిమ ఉంటుంది కదా, తొడిమను కూడా తీసేయాలి. పొట్టును మొత్తం తీసేసిన తర్వాత తొడిమనంతా తీసేయాలి. చూడండి, పొట్టు అంతా తీసిన తర్వాత ఎంత బాగుందో. మనము నానబెట్టుకున్న చింతపండును మంచిగా చేతితో పిసకాలి. పులుసుని చిక్కగా తీసుకోవాలి. మరీ పలసగా కాకుండా మరీ చిక్కగా కాకుండా చూసుకోవాలి. చింతపండును చేత్తో మంచిగా మ్యాష్ చేసుకొని ఒక బౌల్లో పులుసునంతా వడకట్టుకోవాలి. చింతపండును మంచిగా మ్యాష్ చేసుకొని పులుసునంతా వడకట్టుకోవాలి. చూడండి, ఇలా పులుసునంతా వడకట్టుకొని ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరొక బౌల్ తీసుకోవాలి. మనము పొట్టు తీసి పెట్టుకున్న వంకాయని బౌల్లో వేసేసుకొని చేయితో మంచిగా మ్యాష్ చేసుకోవాలి. 4 ఎండుమిర్చిని తీసుకొని కాల్చాను కదా, మీ కారాన్ని బట్టి మీరు వేసేసుకోండి. నేను 4 ఎండుమిర్చిని మాత్రము కాల్చాను. మీరు కావాలనుకుంటే 2 అయినా వేసుకోండి, ఇంకెక్కువైనా వేసేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి మీరు ఎండుమిర్చిని కాల్చుకోండి. నేను 4 ఎండుమిర్చిని కాల్చి ఇలా తొడిమలు తీసి వేసి చేత్తో మంచిగా ఎండుమిర్చిని తీసుకొని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. వంకాయ ఎండుమిర్చి మిక్స్ అయ్యేలా మంచిగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి.
కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వరకు వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలి. గుప్పెడు కరివేపాకుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పులుసు తీసి పెట్టుకున్నాము కదా, అది మొత్తము పోసేసుకొని చేయితో మంచిగా పిసకాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర మొత్తము ఫ్లేవర్ అంతా పులుసుకు పట్టేలా మంచిగా పిసకాలి, పులుసులో కలిసేలా. వంకాయ పచ్చి పులుసు అప్పుడే టేస్టీగా చాలా బాగుంటుంది. మొత్తము పిసికిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. 3 ఎండుమిర్చిని తుంచి వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని పొడుగ్గా చీల్చి వేసేసుకోవాలి. కరివేపాకును వేసేసుకోవాలి. క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. వెల్లిపాయలను తీసుకొని కచ్చాపెచ్చాగా దంచి వేసేసుకోవాలి. వెల్లిపాయలు వేస్తే చారు ఫ్లేవరు చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎల్లిపాయలతో పోపేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 స్పూన్ వరకు ఇంగువని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పోపునంతా చారులో వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని చూడండి. వంకాయ పచ్చి పులుసు వదలకుండా తినేస్తారు. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. చాలా ఇష్టంగా తింటారు. నేను చేసిన వంకాయ పచ్చి పులుసు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.